మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వినాయకుడు స్వామి, ఈశ్వరుడు నాట్యం ఆడేది. అట్లే కొంచెం ముందుకు వచ్చేస్తే వానర సైన్యం ద్వారము ఏర్పాటు చేసేది రాముని కోసము. అక్కడ ఆంజనేయ స్వాములంతా సముద్రంలో కడతారు చూడండి, అది వారధి కోసము. అట్లే కొంచెం ముందుకు వెళ్తే శ్రీరామ అని రాస్తున్న రాయి పైన సాయిబాబా, షిరిడి సాయిబాబా స్వామి. అట్లే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడికి వెళ్ళే కొద్దీ మనము కొత్త ప్రపంచంలోకి పోయినట్లుంటుంది. మొత్తం చేసిండే వర్క్ అయితే భారీగా చేసినారు. మనం పోయే కొద్దీ మొత్తం రాళ్లతోనే మొత్తం షీల్డ్ వర్క్ అనేది జరిగింది. ఈ సైడ్ చూసుకునేసి అయితే ఇదంతా హిమాలయ పర్వతాల్లో చేసినట్లు. ఇక్కడ లింగము రాక్షసి ఏం సంగట్టుంది. వీళ్ళు చేసిందే చెప్పు. అక్కడ కూడా నరసింహస్వామిది కూడా మళ్ళీ పోయేటప్పుడు ఇదే కవర్ చేసుకుంటారు. శ్రీ రామేశ్వరి జ్యోతిలింగము, రామేశ్వరం తమిళనాడు. నాగేశ్వర జ్యోతిలింగం, నువ్వు అది కూడా చూస్తావు కదా కొటేషన్ కూడా. ఇక స్వామి విశ్వేశ్వర జ్యోతిలింగము, వారణాసి ఉత్తరప్రదేశ్. శ్రీ తాండ్రికేశ్వర జ్యోతిలింగం, నాసిక్ వద్ద మహారాష్ట్ర. లింగమే లేదా ఆడ రావడం అట్లంతే. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లింగం. కేదేశ్వర జ్యోతిలింగం, అక్కడ రూపం. శ్రీ గణేశ్వర స్వామి జ్యోతిలింగం, రాముడే మొత్తం మహారాష్ట్ర, ఉత్తరాఖండ్. మహారాష్ట్ర ఎల్లోర వద్ద ఇట్లది తీసినట్టు. కట్ చేయదు. सामने ये सामने दिखे की तो अटले ना